హాయ్ గైస్, ఇది వచ్చేసి ఫ్యాక్ట్స్ ఆఫ్ స్వర్ణగిరి టెంపుల్ అనమాట. అదేనండి, ఈ మధ్య రీసెంట్గా మన ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో మన యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సెస్ కానివ్వండి, చాలా చాలా హైప్ ఇచ్చిన ఒక టెంపుల్ అయితే స్వర్ణగిరి టెంపుల్. అది వచ్చేసి మనకి యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో అయితే లొకేట్ అయి ఉందన్నమాట. ఇక్కడ టెంపుల్కి ఎంత హైప్ ఇచ్చారంటే, ఈ సోషల్ మీడియాని చూసి చాలామంది, ఈవెన్ నేను కూడా లాస్ట్ మంత్ అయితే ఒకసారి వెళ్ళాను. కానీ ఆ జనాన్ని చూసి, ఆ వేడికి తట్టుకోలేక, పిల్లల్ని తీసుకొని రష్లో దర్శనం చేసుకోలేక రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. టెంపుల్ అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. కానీ అక్కడికి వెళ్ళడానికి కరెక్ట్ టైం మాత్రం ఇప్పుడు కాదనమాట. మీరు ఏదో సోషల్ మీడియాలో చూసి ముందు వెళ్ళిపోవాలి, చూసేయాలి అని నాలాగా మాత్రం వెళ్ళకండి. మేము మార్నింగ్ టైం వెళ్ళాము, అప్పుడు కూడా మాకు దర్శనం అవ్వలేదు. ఇది వచ్చేసి రీసెంట్గా 1 వీక్ బ్యాక్ మా తమ్ముడు వాళ్ళు ఈవినింగ్ 4:30 అరౌండ్ 5 o'clock ఆ టైంలో వెళ్ళారనమాట. అక్కడ దగ్గరలో ఉన్న ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ని దాటడానికే వాళ్ళకి 1/2 hour పైన పట్టిందంట. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చీకటి కూడా అయిపోయింది. దగ్గరే టెంపుల్ కనిపిస్తుంది, కానీ వాళ్ళు లోపలికి వెళ్ళడానికి మాత్రం 1/2 hour పైన పట్టింది. ఇప్పుడు చూపిస్తున్న జనాల్లో మాకు 25% ఉన్నారు మేము వెళ్ళినప్పుడు అయితే. కానీ అప్పుడే మేము దర్శనం చేసుకోలేక రిటర్న్ అయితే వచ్చేసాము. ఇప్పుడు చూస్తున్న జనాన్ని చూస్తే అసలు ఎంటర్ కూడా కాలేమన్నమాట, అంతమంది ఉన్నారు. మనకి ఇది వచ్చేసి బయట ఇంకొక మండపంలో ఇలా వాటర్లో విష్ణుమూర్తిని అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో, ఎవరి పిక్స్ వాళ్ళవి, ఎవరి గోల వాళ్ళది ఇక్కడ. సో అలా అయితే ఉన్నారనమాట. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం వీకెండ్స్లో అస్సలు ప్లాన్ చేసుకోవద్దు, అండ్ ఈవినింగ్స్ అయితే అసలే ప్లాన్ చేసుకోవద్దు. అలానే మార్నింగ్స్ వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 6-6:30కి అక్కడ ఉండేలాగా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ టెంపుల్ డెవలప్మెంట్ ఇంకా చాలా చాలా పెండింగ్లో ఉంది. వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక క్యూ లైన్ అనేది లేదు. మనకి ఇక్కడ 1000 రూపీస్లో 4 మెంబర్స్కి స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఉంది. కానీ ఆ దర్శనానికి కూడా ఒక క్యూ లైన్ పద్ధతి అనేది లేదనమాట. కుప్పలు కుప్పలుగా వెళ్తున్నారు, ఎక్కడ చూసినా అలానే ఉంది. ఒక ఎంట్రీ ఇలాగా, ఒక ఎగ్జిట్ ఇలాగా అనేది అయితే లేదు. సో టెంపుల్ వాళ్ళు ఇది గమనించి కొంచెం అవి కూడా మనకి అరేంజ్ చేస్తారు, క్యూ లైన్స్ అనేవి పెడతారు అని మనమైతే వెయిట్ చేసి చూడాలి. అది నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా పెడతారేమో. ప్రజెంట్ అయితే మీరు తప్పదు వేరే ఊరి నుంచి వచ్చి చూడాల్సిందే అనుకుంటే తప్ప ఈ టెంపుల్ని అయితే ప్లాన్ చేయొద్దు. లోకల్స్ అయితే బెటర్. మనకి స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత వీక్ డేస్లో ఎర్లీ మార్నింగే వెళ్ళడానికి ట్రై చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ note this point, plan on weekdays only this Swarnagiri temple. Thank you.